హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఒక నిజంగానే ఒక స్పెషల్ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మూవీ అంటే మనందరికీ తెలిసిందే. రీసెంట్గా అంటే ఏంటంటే సోషల్ మీడియాలో చాలా బాగా బజ్ క్రియేట్ అయిందనమాట. సో ఆ క్యాండిడేట్ ఇంత మునుపు ప్రాంకులు చేసి లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ అంతా ప్రాంకులు చేసి అమ్మాయిలతోటి ఇలాంటి వీడియోలు తీసినటువంటి చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాడు. చాలా విమర్శలు కూడా వచ్చినాయి. సో ఆ క్యాండిడేట్ మనందరికీ తెలిసిందే, శ్రీకాంత్ రెడ్డి అనమాట. సో శ్రీకాంత్ రెడ్డి మూవీ ఈరోజు లారీ చాప్టర్ 1 అయితే రిలీజ్ అయింది. సో ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా డెఫినెట్గా ఒక కమర్షియల్ మూవీ అనే చెప్పొచ్చు అనమాట. ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ప్రమోషన్స్లలో కానీ ఇంటర్వ్యూస్లలో కానీ చాలా సందర్భాల్లో చెప్పిండు ఏంటంటే డెఫినెట్గా ఒక కమర్షియల్ మూవీ, ఒక మాస్ మూవీ నేను తీస్తున్నా అని చెప్పాడు. సో అదేవిధంగా అలానే ఉందన్నమాట మూవీ కూడా. కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం మాసే ఉంటుంది. అంటే ఏంటంటే ఒక జైల్ బ్యాక్గ్రాఫ్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి సినిమా అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి వెళ్ళి ఏంటంటే ఆ జైల్ బ్యాక్గ్రాఫ్ నుంచి వెళ్ళి ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ తర్వాత సో ఎలా మళ్ళీ నార్మల్ జీవితానికి వచ్చాడు ఏంటి అనేదే సినిమా ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అనిపిస్తుంది అని అంటే శ్రీకాంత్ రెడ్డి అనే క్యాండిడేట్ ఇంత మునుపు ఎక్కడా కానీ ఏ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏవి పెద్దగా ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే యూజ్ చేయలేదు. సో ఆ యూజ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తం అంటే తీయలేదు, అంటే పెద్ద ఫ్యూచర్ ఫిల్మ్స్ అయితే ఏం తీయలేదు. బట్ ఈ సినిమా సో ఆయన ఏంటంటే ప్రాంకులుగా నా చేసినటువంటి నాలెడ్జ్ తోటే ఈ సినిమాని తీశాడు. సో అందుకు మెచ్చుకోవచ్చు అనమాట. సో పర్లేదు. సో ఏంటంటే ఆయనకున్న నాలెడ్జ్లో చాలా ఎక్కడా కానీ అంటే ఏంటంటే సగటు ఆడియన్కి అంటే రెగ్యులర్ ఆడియన్కి ఏంటంటే దొరకకుండా అయితే తీశాడు. అది మాత్రం మెచ్చుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం సో ఒక కంప్లీట్గా ఏంటంటే మాస్ లెక్కన మనకు అంటే అనిపిస్తుంది. జైల్ బ్యాక్గ్రాఫ్ తర్వాత ఒక 2-3 ఫైట్లు ఉంటుంది, అది బాగానే అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా ఎక్కువ లిప్ లాక్స్ అయితే ఉంటుందన్నమాట. మేబీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో యూత్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టాడో ఏదో తెలియదు కానీ ఎక్కువ అంటే ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక 2-3 సీన్లో లేకపోతే 3-4 సీన్ల వరకు లిప్ లాక్ అనేది డెఫినెట్గా అదంతా ఉంటుందన్నమాట. అది పెట్టాడు. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ దాని తర్వాత ఆయన ఒక డెఫినెట్గా కొన్ని కోట్లు అంటే కొన్ని లక్షలు కావాల్సి వస్తుంది. దాని గురించి మళ్ళీ ఒక స్ట్రీట్ ఫైటర్ అనమాట స్టార్టింగే. సో ఆ స్ట్రీట్ ఫైటరు సో ఎలా మళ్ళీ ఏమంటారు ఆ డబ్బుల కోసం సంపాదించుకోవడానికి ఎందుకు వెళ్ళాడు అనేది స్టోరీ అనమాట. సో టైటిల్లోనే ఉంది మనందరికీ లారీ అని. సో ఆ లారీని ఉంటుందన్నమాట. ఆ లారీ లేకపోతే ఒక ఇంపార్టెంట్ ఒక థింగ్స్ ఉంటాయి, దాంట్లో తీసుకువెళ్ళి దాన్ని చేస్తే ఆయనకు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ ఏందనేది సినిమా మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా ఎంగేజింగ్గానే ఉంటుందన్నమాట. సినిమా పర్లేదు. ఒక 2 సాంగ్స్ ఉంటాయి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఫైట్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగానే అనిపిస్తుంది. బట్ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ మాత్రం టూ మచ్గా అంటే డిలే చేశాడు. ఏంటంటే డిలే అంటే స్టోరీని డిలే చేసి ఆ టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఓకే ఎంగేజింగ్గానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వస్తే చాలా ల్యాగ్ ఉంటుంది అనమాట. అంటే సినిమా ఆల్మోస్ట్ ఏంటంటే 2 hours 40 minutes 45 minutes ఉంటుంది, ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది అనమాట సినిమా. సో డెఫినెట్గా కంబ్యాక్ వచ్చే వాళ్ళకు ఇంత నిడివి అంటే ఏంటంటే ఇంత డ్యూరేషన్లో సినిమా చూడడం అంటే డెఫినెట్గా ఎవరికైనా ఇబ్బందే. బట్ అన్నెసెసరీ సీన్స్ కూడా సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్ ఓకే చాలా బాగా ఎంగేజింగ్ చేయించాడు, మ్యూజిక్ పెట్టాడు, బీజిఎం అండ్ కొన్ని అక్కడక్కడ లిప్ లాక్స్ అవన్నీ ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ స్టోరీయే కాకపోతే దాన్ని చాలా ల్యాగ్గా తీశాడు అనమాట. సో ఈ మొత్తంలో సినిమాని కొంచెం డ్యూరేషన్ తగ్గించుంటే కొంచెం ఇంకా మంచి ఇంప్రెసివ్గా అనిపించేది అనమాట. అంటే మనోడికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో తీసినట్లయితే ఏంటంటే కొంచెం ఓకే పర్లేదు బాగుంది. బట్ సెకండ్ హాఫే కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా ల్యాగ్ ఉంటుంది. సో అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఇక ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా ఓవర్గా ఉంటాయి. కొన్ని సీన్స్లలో అయితే డెఫినెట్గా మనకు బాలయ్య గారు గుర్తొస్తారనమాట. సో ఏంటంటే అంత అవసరం లేకున్నా కానీ చాలా ఎలివేట్ చేసుకోవడానికి అంటే డైరెక్షన్ చేసిన శ్రీకాంత్ రెడ్డియే కాబట్టి ఎలివేట్ చేసుకోవడానికి మేబీ అట్లా పెట్టుండి అనుకోవచ్చు. సో కొన్ని అన్నెసెసరీ సీన్స్ అయితే ఉంటాయి. బట్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ కూడా డెఫినెట్గా చాలా బాగున్నాయి అనమాట. అంటే ఫైట్స్ ఉంటుంది అండ్ మ్యూజిక్ ఉంటుంది. సో ఆయనని ఎలివేట్ చేసుకోవడం మాత్రం డెఫినెట్గా చాలా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అంటే ఏంటంటే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో వచ్చేది మదర్ గురించి చెప్తాడు. సో లేకపోతే వైఫ్ గురించి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి చాలా బాగున్నాయి. ఓకే అవి అవి బాగానే ఉంటాయి. బట్ కొన్ని ఏంటంటే చాలా ఓవర్గా అనిపిస్తాయి అనమాట. అంటే అవసరం లేకుండా పెట్టాడేమో అనిపిస్తుంది. బట్ అక్కడక్కడ డైరెక్షన్ మాత్రం ఫస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్గా బాగానే మేనేజ్ చేస్తాడు, బాగుంది. బట్ కొంచెం సినిమాని అయితే ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. అంటే మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఒక 2-3 ట్విస్ట్లు అయితే తీసుకున్నాడు. సో అది బాగానే సినిమాకి రిలేటబుల్గానే కనెక్ట్ చేసుకున్నాడు, అది పర్లేదు. సో క్లైమాక్స్ విషయానికి వచ్చినసరికి ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే ఆల్రెడీ మనం చూసుకున్నదే కదా చాప్టర్ 1 కదా. సో చాప్టర్ 2 కూడా ఉంటుంది. బట్ దీన్ని అంతటికి ఏంటంటే దీన్ని మేబీ సినిమా మొత్తాన్ని కుదించి తీసినట్టుంటే బాగుండేదేమో అనుకున్నాం. బట్ కాకపోతే స్టోరీ పెద్దది కాబట్టి డెఫినెట్గా పెద్దదే. సో కాకపోతే 2 కూడా పెట్టాడు కాబట్టి మేబీ
వర్కౌట్ అవ్వచ్చు ఏమో. సో అందుకనే 2 కూడా పెట్టాడు. సో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ది, అది క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. అది చాలా బాగుంటుంది అనమాట. అది డెఫినెట్గా సర్ప్రైజ్ అయ్యే విధంగానే ఉంటుంది. ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మూవీ డైరెక్షన్ అండ్ యాక్షన్ కాబట్టి ఓకే బాగుంది. అంటే ఆయన శ్రీకాంత్ రెడ్డి చేసుకున్నటువంటి ఈ డైరెక్షన్ కానీ యాక్టింగ్ చేసుకున్నటువంటి ఈ సినిమాలో సో ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉన్నా కానీ మెసేజ్ ఓరియంటెడ్ ఒకటి ఇచ్చాడు, దేశ భద్రత గురించి కొంచెం చెప్పాడు. సో అది బాగానే అనిపిస్తుంది. సో కొంచెం ఓవర్ డైలాగులు అయితే ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఏంటంటే అన్నెసెసరీ డైలాగ్ ఎక్కువ అనిపిస్తుంది, అన్నెసెసరీ సీన్స్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా డెఫినెట్గా బాగానే ఉండేది. ఇప్పటికీ బాగానే ఉంది కానీ లెంత్ కొంచెం ఎక్కువైందనమాట. సో రెగ్యులర్ ఆడియన్స్కి అయితే, ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం నచ్చకపోవచ్చు. ఎందుకు అంటే కంప్లీట్గా మాస్ కమర్షియల్ మూవీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చకపోవచ్చు. బట్ యూత్కి కానీ కాలేజ్ పిల్లలకు కానీ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రొమాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక యాక్షన్ ఉంటుంది కాబట్టి ఓకే ఎంజాయ్ చేయడానికి డెఫినెట్గా ఉంటుంది. బట్ బోర్ అయితే ఎక్కడ కొట్టదు అనమాట. ఆయన ఎంత ప్రీవియస్గా ఇంటర్వ్యూస్లో కూడా అదే చేసినప్పుడు బోర్ అయితే మీకు ఎక్కడ కానీ సినిమా బోర్ కొట్టదని చెప్పాడు. అదేవిధంగా సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండన్న ఫీలింగ్ మాత్రమే వచ్చేస్తుంది. సో అంతే తప్పితే సినిమా అది ఒక్కటి తప్పితే బాగుంటుంది. కొన్ని అన్నెసెసరీ సీన్స్ తీసేస్తే అవి బాగానే ఉంటుంది సినిమా. సో హీరోయిన్ పర్ఫార్మెన్స్కి వస్తే ఆమె చాలా బాగా చేసింది. డెఫినెట్గా ఆమెకు ఉన్నంతలో ఆమె క్యారెక్టర్ హీరోయిన్దే మెయిన్ రోల్ అనమాట. ఇంకొక వాళ్ళ ఫాదర్ పక్కన పెడితే ఇంకో విలన్ ఉంటుంది. ఓవరాల్గా ఒక 3 క్యారెక్టర్స్ మీదనే సినిమా అయితే ఎక్కువగా రన్ అవుతుంది. వేరే క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. శ్రీకాంత్ రెడ్డిది, హీరోయిన్దే, నెక్స్ట్ విలన్ క్యారెక్టర్ చేసిన క్యాండిడేట్ది. సో వాళ్ళ ముగ్గురు కూడా బాగానే ఓకే మేనేజ్ చేశారు, మంచిగానే ఉంది. బట్ యాక్టింగ్ కూడా ఏంటంటే కొంచెం శ్రీకాంత్ ఫస్ట్ మూవీ కాబట్టి సో ఆయన డెఫినెట్గా కొంచెం ఎక్కడెక్కడో తెలుస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే అది మనకు అర్థమైపోతుంది. బట్ అయినా కానీ ఫస్ట్ మూవీ డెఫినెట్గా ఒక మంచి స్టోరీ తీసుకొని ఆయనకున్న దాంట్లో ఆయన ఎలివేట్ చేసుకోవాలని డెఫినెట్గా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా అంటే అందరి ప్రేక్షకులకు నచ్చుతుంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కొంచెం రొమాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక సాంగ్ ఉంటుంది అనమాట. సో అది కూడా కంప్లీట్గా రొమాన్స్ తోటే స్టార్ట్ అవుతుంది, రొమాన్స్ తోటే ఎండ్ అవుతుంది. సో అది మీకు చూస్తే మూవీలో చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా సినిమా అయితే ఒక కమర్షియల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. బట్ ల్యాగ్ ఇందాక నుంచి అలా అనుకున్నదే కదా, ల్యాగ్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.